బైబిల్లో ఉన్న వారందరూ కూడా మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యమును మనం ధ్యానించుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుతూ దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వాక్యం కూడా ధ్యానం చేసుకుందాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలో మార్కు భక్తుడు యేసు ప్రభువారి నోట నుంచి వచ్చినటువంటి మొదటి మాటను రాశాడు. అలాగే మత్తయి కూడా మత్తయి సువార్త రాస్తూ ఆయన కూడా యేసు ప్రభువారి నోట నుంచి వచ్చినటువంటి మాటను రాశాడు. 2 మాటలు కూడా మనం చదువుకున్నాం. ఈ చదువుకున్నటువంటి 2 మాటలలో ఉన్నటువంటి ఒక మర్మం ఏంటంటే, మొదటి మాటలో కాలము సంపూర్ణమవుచున్నది, సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. చాలండి. మొదటి మాటలో చెబుతున్నాడు కాలమైతే సంపూర్ణమైపోయింది, ఇక కాలమునకు కొదువలేదు, బ్యాలెన్స్ లేదు. కాలమైతే సంపూర్ణమైంది, మిగిలినది ఒకటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని మార్కులో రాస్తున్నాడు. మత్తయి సువార్తకు వచ్చేసరికి ఆ దేవుని రాజ్యము ఏ రాజ్యమో చెబుతున్నాడు. ఇప్పుడు ధ్యానించండి, మత్తయి 4:17. ఆ దేవుడి రాజ్యము ఏ రాజ్యం అంట? పరలోక రాజ్యము. చప్పలు కొడుతూ దేవుని నామమున పడదాం. హల్లెలూయా. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుడి రాజ్యము సమీపించుచున్నది, సమీపించి ఉన్నది. అయితే మత్తయి సువార్తలోకి వచ్చేసరికి ఆ దేవుడి రాజ్యము ఏ రాజ్యం అన్నాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యము సమీపించున్నది, పరలోక రాజ్యము సమీపించున్నది. అయితే మీరు చేయవలసింది ఒకటే, ఏం చేయాలో తెలుసా? మారు మనస్సు పొందుడి, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుడి సువార్త ఏంటి? మారు మనస్సు పొందడమే. ఇది చెప్పిన వారు ఎవరు? యేసు ప్రభువారే. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వాక్యం ధ్యానించండి. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు తల్లి అక్కడ ఏం చెబుతుందంటే, యేసు ప్రభు వారిని నానా ద్రాక్షారసం అయిపోయిందంట. వెంటనే యేసు ప్రభు వారు అంటారు, అమ్మా ఏంటి నాతో నీకేం పని? ఒక్కసారి నాతో నీకేం పని? నీకు తెలుసు కదా నా సమయం ఇంకా రాలేదు అనగానే ఇంకా ఆ తల్లి ఏమనుకుందో ఏం కథనో 2వ మాట మాట్లాడకుండా యేసు ప్రభు పక్కన ఉన్నటువంటి వారితో చెబుతా ఉంది, శిష్యులకు ఆజ్ఞాపిస్తా ఉంది. ఏమన్నా తెలుసా? ఆయన మీతో చెప్పునది చేయుడి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఈ మాటను తల్లి ఎప్పుడైతే యేసు ప్రభు వారి పక్షాన నిలబడి ఆ యేసు ప్రభు పక్షమున ఉన్నటువంటి ఈ 12 మంది శిష్యులకు ఈ మాట చెప్పిందో,
ఆ రోజు నుంచి యేసు ప్రభువారు సిలువ మరణం పొందేంత వరకు శిష్యులు యేసయ్య మాటను మీరలేదు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచు. హల్లెలూయా. యేసు ప్రభు మాటను మీరలేదు. కారణం ఏంటి? ఆయన మీతో చెప్పునది చేయండి. ఆయన ఏం చెప్పాడు శిష్యులకు? ఏం చెప్పాడు ఆయన శిష్యులకు? ఇప్పుడు ధ్యానించండి ఏం చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7 నుంచి కొన్ని వాక్యములు ధ్యానించండి. మీరు వెళ్ళొచ్చు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. ఏమి సమీపించునని చెప్పేసి ప్రకటించమన్నాడు దేవుడు. మారు మనస్సు పొందాలి. ప్రభు ఏమని చెప్పాడంటే మారు మనస్సు పొందమని చెబుతూ ఉన్నాడు. మీరు సువార్త ప్రకటించండి అంతే. సువార్త మొదట ఏం చేయాలంట? సువార్తను ప్రకటించండి. సువార్త ప్రకటించిన తరువాతే అద్భుతాలు చేయండి. సువార్త ప్రకటించకుండా, వాక్యమును బోధించకుండా నేటి దినాల్లో మొత్తం ఫోకస్ అంతా కూడా అద్భుతాల పైన, ఆశ్చర్యకరాల పైన, మహత్యాల పైన, దీనిపైన దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నారు. యేసు ప్రభువారు ఆ రోజుల్లో చెబుతూ ఉన్నాడు. ఏమో తెలుసా? మీరు సువార్తను ప్రకటించండి. పరలోక రాజ్యం సమీపించున్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందమని దేవుడు చెప్పాడు. మారు మనసు పొందుకున్నామా? ఒకనొక పట్టణముతో దేవుడు ఏమని చెబుతుందంటే మారు మనస్సు పొందని వారిని ఆయన ఏం చేస్తున్నాడు? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వాక్యం ధ్యానించండి. ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు ఏం పొందలేదంట? ఏం పొందుకున్నారంట? అద్భుతాలు పొందుకుంటున్నారు, కానీ మారు మనస్సు కూడా పొందుకోవట్లేదు. అద్భుతాల కోసం దేవుడి దగ్గరకు వస్తారు, కానీ బ్రతుకులైతే మార్చుకోవడం లేదు. అద్భుతాల కోసం, ఆశ్చర్యకార్యాల కోసము, ప్రార్థనల కోసము, దేవుడి కార్యముల కోసం మాత్రమే యేసయ్యను వెంబడిస్తున్నారు. కానీ మనసులు మార్చుకోండి, హృదయాలు మార్చుకోండి, జీవితాలు మార్చుకోండి, బ్రతుకులు మార్చుకోండి అంటే దానికి దూరం అనేసి ఉన్నారంట. వీరెవరు? ఆ కింది వాక్యం ధ్యానిస్తే 21వ వాక్యము అక్కడ దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయుదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములను తూరు సీదోను పట్టణము యందు చేయబడిన యెడల ఆ పట్టణము గలవారు బూడిద వేసుకొని మారు మనస్సు పొంది, చూసారా? అయ్యో కొరాజిన, బెత్సయుదా, మీ మధ్య చేసినటువంటి అద్భుతాలు ఆ 2 పట్టణాలలో, ఆ 2 దేశాలలో దేవుడు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశాడంట. కొరాజిన పట్టణంలో, బెత్సయుదా పట్టణంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అన్ని అద్భుత కార్యములు, అన్ని ఆశ్చర్య కార్యములు ఆ దేశ వాసులైనా, ఆ దేశ పట్టణస్తులైనా దేవుడు చేస్తే వారు ఏం చేశారంట? అద్భుతములు మాత్రమే అనుభవించి, స్వతంత్రులు మాత్రమే అనుభవించి దేవుణ్ణి మరచిపోయారంట. దేవుడు బాధపడుతూ, దేవుడు దుఃఖపడుతూ ఆయన అంటున్నాడు, మీ మధ్య చేసినటువంటి అద్భుతములు, మీ మధ్య చేసినటువంటి ఆశ్చర్య కార్యములు తూరు సీదోను పట్టణస్తుల చేసినట్లయితే ఆ పట్టణముల వారు ఆ వేగిరమ్మే గోనెపట్ట కట్టుకొని, బూడిద వేసుకొని మారు మనస్సు పొంది ఉందురు. అయితే మారు మనస్సు పొంది ఉందరు వారు ఎంతో భయభక్తులు గలవారు, దేవుని ఎలా భయభక్తులు గలవారు. అయితే మీరైతే ఎలా ఉన్నారు? స్వస్థతలు మాత్రమే, అద్భుతాలు మాత్రమే పొందుకొని ఆ తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నారు. మన జీవితంలో స్వస్థతలు కాదు ప్రాముఖ్యం, మారు మనస్సు ప్రాముఖ్యం. ఏంటి ప్రాముఖ్యము? మారు మనస్సు ప్రాముఖ్యం.
ఎప్పుడైనా ప్రార్థన చేయడానికి మామూలుగా బయట ఎక్కడైనా ప్రార్థనలు పెట్టినప్పుడు కానీ ఎక్కడైనా వచ్చినప్పుడు పక్కన వాళ్ళు అంటే ఇతర మతస్థులు అన్యులు కూడా అంత చిన్న కబురున బట్టలు తీసుకొని అన్న ప్రార్థన చేయన్నా అంటారు. దేని కొరకు ప్రార్థన అంటే అదే నూనె రాసుకుంటే స్వస్థత అయిపోద్దంట, బాగా అయిపోద్దంట ఆ నమ్మకం మాత్రమే ఉంది. కానీ సంపూర్ణంగా మారు మనసు పొందుకుందామనేటువంటి నమ్మకం లేదే. సంపూర్ణంగా మారు మనసు పొందుకొని దేవునికి మన హృదయాన్ని ఇద్దాము, దేవుడికి మన మనస్సుని ఇద్దాము, మన జీవితాన్ని మార్చుకుందాము అనేసి వారిలో ఉండదు. అయితే మన జీవితంలో ఉండవలసింది స్వస్థతలు కాదు ప్రాముఖ్యం, మారు మనస్సు ప్రాముఖ్యం. దైవజనుడైనటువంటి పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది అద్భుతాలు పొందుకోలా, 3000 మంది స్వస్థతలు పొందుకోలా. పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది మారు మనస్సు పొందారు. హల్లెలూయా. పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది హృదయాలు పొడుచుకునేలా ప్రసంగించాడు. 3000 మంది మూడుకోనటువంటి ఈ తరం వారికి వేరే జీవించేలా వారు తమ మనస్సులు మార్చుకున్నారు. పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది మనస్సు మార్చుకొని హృదయాన్ని మార్చుకొని దేశ నలుమూలల ప్రపంచ నలుమూలల ఎక్కడో బెత్లెహేములో పుట్టినటువంటి యేసు ప్రభుని ప్రపంచాలకు పరిచయం చేశారు ఆ 3000 మంది వ్యక్తులు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటి? అద్భుతములను బట్టి కాదు, ఆశ్చర్యకార్యం బట్టి కాదు, మారు మనస్సును బట్టి ఈ కార్యములు జరిగింది. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవులారా, నీ జీవితంలో మారవలసింది అద్భుతాలు కాదు, నీకు కావాల్సింది స్వస్థతలు కాదు, నీకు కావాల్సింది ఆశ్చర్యక్రియలు కాదు, నీ మనస్సు మారితే చాలు. ఆ రోజు 3000 మంది మనస్సు మార్చుకున్నారు సంఘములో. ఆ తర్వాత ఆ దేశంలో భయంకరమైనటువంటి సౌలు లాంటి వారు లేచిన కూడా సౌలు లాంటి వారిని పౌలులుగా మార్చగలిగింది ఏంటో తెలుసా? మారు మనస్సు. మరి ఈరోజు నీ మనసు మారుతుందా? ఈరోజు నీ మనసు మారుతుందా? చాలా మంది యేసు ప్రభుని స్వస్థతలకు మాత్రమే పరిమితం చేశారు. దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలయ్యా? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు మనము వెళ్ళాలి? దేనికోసం వెళ్ళాలి అంటే స్వస్థతలు జరుగుతాయ్యా, అద్భుతాలు జరుగుతాయ్యా, ఆశ్చర్యకరాలు జరుగుతాయ్యా. యేసు ప్రభువు స్వస్థతలు మాత్రమే చేయలేదు, స్వస్థతల కొరకు మాత్రమే కాదు యేసు ప్రభు, మనస్సును కూడా మార్చుకోనికి యేసు ప్రభు అవసరం. ఒక దైవజనుడు స్వస్థత వరాన్ని పొందుకొని ఉపవాసాల నుండి ప్రార్థన చేసి స్వస్థత వరాన్ని పొందుకొని ఆశ్చర్యకారాలు చేసే వరాన్ని పొందుకొని 1000 మందిని స్వస్థపరిచి 100 మందిని స్వస్థత పరిస్తే పరలోక రాజ్యంలో సంతోషం ఉండదు. చాలా మంది అంటారు ఇదిగో అద్భుతం దేవుడు చేశాడు, దేవుడికే మహిమ. కాదండి, రాదు దేవుడికి మహిమ. ఒక దైవజనుడు 100 మందిని స్పాట్ లో పడగొట్టి దయ్యాలు వెలగొట్టి ప్రార్థనలు చేసి బాగు చేసినా పరలోకంలో ఆనందం ఉండదు. పరలోకంలో ఆనందము ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఒకసారి చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోక రాజ్యమందు గొప్ప సంతోషము కలుగును. చప్పలు కూడా ధ్యానమైపరచు. హల్లెలూయా, హల్లెలూయా. 100 మంది నీతిమంతులలో 99 మంది నీతిమంతులు రక్షించబడిన, 99 మంది నీతిమంతులు మేలు పొందుకున్న, 99 మంది నీతిమంతులు ఇదిగో అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకరాలు జరిగాయి, దేవుడికే మహిమ అనేసి గట్టి గట్టి కేకలేసిన పరలోకంలో సంతోషం ఉండదంటండి. పరలోకంలో సంతోషము ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఒక్క పాపి రక్షించబడితే ఆ పాపి విషయంలో పరలోక రాజ్యంలో గొప్ప సంతోషం కలుగుతుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప సంతోషం కలుగుతుందంట. స్వస్థత ద్వారా రోగాలు పోతాయి, కానీ మారు మనస్సు ద్వారా ఏమి పోతాయి?
స్వతంత్రత పొందుకుంటే, ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి. కానీ మారు మనస్సు ద్వారా ఏమి కలుగుతుంది? ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచి వేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. హల్లెలూయా. స్వస్థతలు పొందుకుంటే రోగాలు పోతాయి. కానీ మారు మనస్సు పొందుకుంటే ఏం పోతాయో తెలుసా? నీ పాపాలు పోతాయి. హల్లెలూయా. నీ పాపాలు పోతాయి. జన్మ పాపం, పుణ్య పాపం, కర్మ పాపం, ఎన్నెన్నో పాపాల ద్వారా ఈరోజు మనిషిని పాపం అనేది వెంటాడుతూ ఉంది. కారణం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో వాక్యం ఉంటుంది, పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని బైబిల్లో వాక్యంలో రాయబడి ఉంది. పాపం వలన వచ్చు జీతము మరణం. ఒక వ్యక్తి రోగము ద్వారా చనిపోయినా పర్వాలేదు, రోగము ద్వారా చనిపోయినా పర్వాలేదు, కానీ పాపము ద్వారా చనిపోతే లాభం లేదు. రోగము ద్వారా మనకందరికీ తెలిసిన వ్యక్తి లాజర్ చనిపోయాడు. ఎన్నో రోగం, ఒళ్ళంతా కురుపులు, ఒళ్ళంతా రక్త గాయాలు, పెంకులతో గీక్కుంటున్నాడు. ఎంతో దీన పరిస్థితి, దరిద్రమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో లాజర్ ఎంతగానో బాధపడుతున్నాడు, ఎంతగానో సొమ్మసిల్లిపోతున్నాడు. ఆ యొక్క పెంకుల ద్వారా ఒళ్ళంతా గీక్కుని రక్తాలు కారుతూ ఉంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతని రక్తమును కుక్కలు నాకుతూ ఉన్నాయంట. అటువంటి హీనమైన స్థితిలో లాజరు ఉన్నాడు. అయితే ధనవంతుడైతే సుఖభోగములను అనుభవిస్తూ సుఖభోగముల చేత తులనాడుతూ ఉన్నాడు ధనవంతుడు. ఒకరోజు ఇద్దరు కూడా చనిపోయారు. అయితే పరలోకానికి చేర్చబడింది ఎవరో తెలుసా? లాజరు మాత్రమే పరలోకానికి వెళ్ళాడు. ధనవంతుడు ఆరని అగ్ని అనేటువంటి నరకాగ్నిలో పడిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ధనవంతుడు ఈ లోకంలో సుఖభోగాలను ఆశించాడు. లాజరు ఈ లోకంలో పేదరికాన్ని అనుభవించాడు, రోగాలను అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, తోలివేయబడ్డాడు, నలగొట్టబడ్డాడు, మనుషుల చేత వెలివేయబడ్డాడు, దూషించబడ్డాడు. ఇన్ని చేయబడినా కూడా ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి మారు మనస్సును పొందుకున్నాడు కనుక పరలోకంలో చేర్చబడ్డాడు. హల్లెలూయా. ఈ వాక్యం చిన్న ప్రియదేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు పొందుకోవలసింది మారు మనస్సు పొందుకోవాలి. బైబిల్ చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, వాయిద్యాలు వాయిస్తున్నావు, వాక్యం బోధిస్తున్నావు, అన్ని చేస్తా ఉన్నావు, కానీ దేవుడికి మనసు అయితే దగ్గర ఉన్నావు, కానీ మనస్సు మాత్రం ఎక్కడుంది? దూరంగా ఉందంట. మనసు అయితే ఎక్కడున్నాడు? దగ్గరున్నాడు, మనిషి మాత్రము దూరంగా ఉంది. దీన్ని ఇంగ్లీష్ అంటారు బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని. హల్లెలూయా. అయితే మారు మనస్సు పొందుకున్నటువంటి లాజర్ ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని సంతోషిస్తా ఉన్నాడు. అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చొని మారు మనస్సు పొందలేనటువంటి సుఖభోగములను ఆశించినటువంటి ధనవంతుడు ఎక్కడో తెలుసా? నరకాగ్నిలో, ఆరని అగ్నిలో కాలిపోతా ఉన్నాడు. ఏమన్నా తక్కువైంది ఆయనకు? లోకంలో ఉన్నప్పుడు సుఖభోగాలు ఏది కావాలంటే అది అనుభవిస్తూ ఉన్నాడు, ఎలా కావాలంటే అలా జీవిస్తూ ఉన్నాడు, అంతలా జీవిస్తున్నాడు. కానీ ఎవరు లేరు ఆయన పక్కన? దేవుడు లేడు. ఈ లోకంలో ఎంత ఉంటే ఏం లాభం అండి? ఎంత సంపాదిస్తే ఏం లాభం? ఎంత కూడబెట్టుకుంటే ఏం లాభం? ఎంత పని చేస్తే ఏం లాభం? ఆదివారం గుడికి రాకపోతే, అవునా? ఆదివారం గుడికి రాకపోతే నువ్వు ఎంత సంపాదించినా నీ కష్టార్జితమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే కదా. బైబిల్ గ్రంథంలో వాక్యం అంటుంది,
ఏమన్నా తెలుసా? నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రైజ్ ది లార్డ్. 1000 దినముల ఆశీర్వాదాన్ని ఒకే దినం కోల్పోతున్నావు నువ్వు, తెలుసా? నీకు అర్థమవుతుందా? 1000 దినముల ఆశీర్వాదం ఒక్కరోజు కోల్పోతున్నావు, ఒక్కరోజే కోల్పోతున్నావు. ఏంటయ్యా? అయితే ఒకరోజు గుడికి వస్తే, ఒకరోజు మందిరానికి వస్తే 1000 దినముల ఆశీర్వాదాన్ని వెనకేసుకుంటావంట. కొంతమంది అంటారు, ఏమైనా సంపాదించావా, ఏమైనా వెనకేసుకున్నావా ఏమన్నా అంటే మనం ఏమంటాం? ఏ సైన్లే, ఏదో ఒక రెండు ఇండ్లు, ఒక 2 పొలాలు, ఏవో ఒకటి ఏ సైన్లే వేసుకున్నావా, అది దిగులు లేదు, ఇంకేమబ్బా ఎప్పుడు పోయినా సంతోషమే. మరి 1000 దినముల ఆశీర్వాదం వెనకేసుకున్నావా అంటే, ఒక నెలలో ఎన్ని దినాలు మనం మందిరానికి వస్తున్నాము? ఒక నెలలో చెప్పాలి 4 రోజులు. అవునా? ఈ 4 రోజులు, నెలకు ఎన్ని రోజులు? 30 లేదా 30. మరి ఈ 30 రోజుల్లో నువ్వు కనబడేది ఎన్ని రోజులు? నువ్వు పని చేసుకునేది ఎన్ని రోజులు? 26 నెంబర్ ఎక్కువనా, 4 నెంబర్ ఎక్కువనా? మరి 26 రోజులు నువ్వు పని చేస్తున్నావే. ఒక్క 4 రోజులు దేవుడు అడిగేది నేను ఎక్కువ రోజులు కాదు, 4 రోజులు అనగా 4 వారాలు మందిరానికి రానికి ఎందుకు ఎడమొఖం పెడమొఖం పెట్టుకుని కూర్చుంటావు? దేవుడి సన్నిధికి నువ్వు వస్తే కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకుంటావంట. అది నీ ఇష్టం, నీ విజ్ఞత. అయితే మారు మనస్సు అంటే ఏంటి? ఇదొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మారు మనస్సు అంటే ఏంటి ఒకసారి చూద్దాం. 1వ తిమోతి 1వ అధ్యాయము 12 నుంచి 13 వాక్యమును ధ్యానం చేసుకుందాం. 1వ తిమోతి 1వ అధ్యాయము 12, 13 వాక్యములు. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైనటువంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన తండ్రికి యేసుకు కృతజ్ఞతనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడితిని. హల్లెలూయా. మారు మనస్సు అంటే నీ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి రావడమే మారు మనస్సు. అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైనటువంటి నన్ను నా దేవుడు పరిచర్యకు నియమించాడు. పూర్వము నేను ఒక హింసకుడను, హానికరుడను, దూషకుడను. దేవుని దూషించాను, దేవుని ప్రజలను ద్వేషించాను, దేవుని ప్రజలను హింసించాను, వారికి హాని తలపెట్టాను, అటువంటి వాడను. అయితే అది ఎలా చేసినా తెలుసా? తెలియక చేశాను కనుక నేను కనికరించబడ్డాను. అంటే దీని అర్థం ఏంటి? తెలిసి చేస్తే తప్పకుండా శిక్షించబడుతును అని అర్థం. తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు. తెలిసి దేవుడి గాయాన్ని రేపితే దేవుడి శిక్షకు మనము లోనైతాం. చివరి మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 21వ వాక్యం ధ్యానించండి. మాయా మంత్రం దగ్గరికి వెళ్ళి, ఏంటి ఎవరు? దేవుడిని నమ్మిన బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు? అడిగిపోతే ఏదో చేస్తారంట, వాడు ఇడిగిపోతే వీడేదో చేస్తారంట, ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఏదో చేస్తారంట. ఎవరు వీళ్ళు? దేవుని నమ్మిన వారు మాయా మంత్రముల చేత విగ్రహములకు బలి అర్పిస్తూ ఉంటున్నారంట. అవి అర్పించకుండా మనం ఏం చేయాలంట? మనస్సును మార్చుకోవాలంట. మాయా మంత్రములు అంటే నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపు చూస్తున్నావు.
కానీ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం ఉంటుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచి నీ ఎదుట ఉంచబడినటువంటి పందెపు రంగములో ఓపికతో పరిగెత్తమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందుకోవాలి. కారణం ఏంటో తెలుసా? కాలము సమీపమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించుచున్నది, పరలోక రాజ్యము సమీపించుచున్నది. కనుక అందరూ అంతటను మారు మనసు పొందాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజుల్లో అంచె దినాల్లో ఉన్నాం మనము. దేవుని రాకడా ఎప్పుడో, మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు. ఎందుకంటే రానున్న దినాలు బహుగడ్డు దినాలు. క్రైస్తవులకు అసలు స్వేచ్ఛ లేదు. ప్రపంచమంతా కూడా దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉంటే మన దేశంలో మాత్రము సాతానుడు రాజ్యమును ఏలబోతున్నాడు. కనుక దేవుని బిడ్డలుగా విశ్వసించిన వారందరూ కూడా సిద్ధ మనస్సు కలిగి మారు మనస్సు పొంది దేవుని కొరకు దేవుని వైపు చూస్తూ, దేవా నీవే మాకు ఆధారము, నీవే మాకు ధైర్యము, నీవే మాకు ఆశ్రయమని దేవుడి పైన ఆనుకొని బ్రతికినట్లయితే మనకు పరలోక రాజ్యం లేదు. మాకు దేవుని రాజ్యం వద్దు, మాకు పరలోక రాజ్యం వద్దు, మాకు ఈ లోక రాజ్యంలో సుఖభోగాలే కావాలి అనేసి ఆశిస్తే నరకంలో ధనవంతుడి పక్కన మనుగుడు కూర్చుండవలసినటువంటి పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. నీకు పరలోకము కావాలంటే, దేవుడి సన్నిధి కావాలంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్లు వచ్చినా కూడా దేవుని కొరకు, దేవుని సువార్త కొరకు, దేవుని పని కొరకు నీవు నిలబడితే, నీ మనస్సు మార్చుకొని నువ్వు రక్షించబడితే ప్రభు కనికరాన్ని పొందుకుంటావు. అట్టి కృపాశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించి మనను నడిపించునుగాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020